చాలామంది యూరిన్ హోల్డ్ చేసుకుంటారు గదా! వాష్‌రూమ్స్ నచ్చక. వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా మేడం? యెస్. చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. అర్జెంట్‌గా యూరిన్ రావడం మొదలైపోతదనమాట. ఓకే. కెపాసిటీకి మించి హోల్డ్ చేసుకుంటారు. సో, ఒక హ్మ్. బలూన్‌లో ఒక 300 ఎంఎల్ పోసామనుకోమా, హ్మ్. అంతవరకు బానే ఉంటది. ఓకే. మనం బలవంతంగా ఇంకొక 500 పోసామనుకో హ్మ్. ఉబ్బిపోతది. ఆ తర్వాత వెనక్కొచ్చినా గానీ దాని ఒరిజినల్ షేప్‌కి రాదు. ఓహ్! ఆల్రెడీ ఓకే. స్ట్రెచ్ అయిపోయి ఒక షేప్‌లో ఉంటదనమాట. హ్మ్. సేమ్ థింగ్ మన బ్లాడర్‌తో గూడా జరుగుతది. హుహు. సో, యూరిన్ బ్యాగ్‌లో అవసరానికి మించి మనం హ్మ్. ఎప్పుడైతే నింపేస్తామో, దాని ఒరిజినల్ కెపాసిటీ కోల్పోతది. అదంతా ఒక కండరం. హ్మ్. యూరిన్ బ్యాగ్ అంతా ఒక కండ. ఓకే. దానిలో రిసెప్టార్స్ ఉంటాయి. అంటే సిగ్నలింగ్ రిసెప్టార్స్ అవి ఉంటాయన్నమాట. హ్మ్. సో, చాలామంది చేస్తా ఉంటారు. అర్జెంట్ అని అనిపించిన తర్వాత దాన్ని స్టాప్ చేసేసి, ఆ తర్వాత ఎప్పుడో వెళ్తారనమాట. అప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళి పనులన్నీ చేసుకుంటుంటే గుర్తొస్తది. నాకెప్పుడో ఆఫీస్‌లో ఒకసారి అర్జెంట్ అనిపించింది. కానీ నేనెళ్ళలేదు. ఇప్పుడు ఓకే. ఇంటికొచ్చిన తర్వాత నేను మళ్ళీ ఎళ్ళలేదు. ఇప్పుడెళ్తాను. ఆల్‌మోస్ట్ నేను 10 గంటలు ఆపుకున్నా అని చాలా గొప్పగా చెప్తా ఉంటారు. నేను 10 హ్మ్. గంటలు కూడా ఆపుకోగలుగుతాను అని. అవును మేడం. హ్మ్. విన్నాను నేను. కానీ అది ఎంత రాంగ్ అంటే మీకు కెపాసిటీకి మించి చేస్తున్నప్పుడు మీరు కంప్లీట్‌గా ఎంప్టీ చేయలేరప్పుడు. మీరు యూరిన్‌కెళ్తారు. కానీ ఇంకా ఏదో మిగిలిపోయి ఉంటది. ఆ ఫీలింగ్ హ్మ్. వస్తా ఉంటది. ఇంకా ఏదో ఉంది. ఇంకా ఏదో హోల్డ్ ఉంది. ఓకే. ఆ! సో, హ్మ్. దాన్నే పోస్ట్ వాయిడ్ సింప్టమ్స్ అంటామనమాట. సో, యూరిన్ కంప్లీట్‌గా ఎళ్ళలేరు. మిగిలిపోతా హ్మ్. ఉంటది లోపల. హ్మ్. అప్పుడు మళ్ళీ ఎందుకు మిగిలిపోతుంది అని డాక్టర్ దగ్గరికెళ్ళాలి.